అందరికీ వందనాలండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. దేవుని యొక్క వాక్యం నుంచి ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము గారితో చెప్తున్నాడు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. గనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో ఆ! వారు బహుగా దీవించబడుతూ ఉంటారు. గనుక దేవుని తోడు మనకు కావాలంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి రాగలుగుతూ ఉంటామో, నమ్మకం ఉంచగలుగుతూ ఉంటామో, దేవుడు చెప్పినట్టు చేయగలుగుతూ ఉంటామో, అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక అబ్రహాము గారు నన్ను చూపించి దేశానికి వెళ్ళండి అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయన ప్రయాణం చేయలేదు గనుక దేవుడు అబ్రహాము గారిని బహుగా ఆశీర్వదించారు. కనుక దేవుని చెప్పిన మాట వినటం లోబడితే ప్రియమైన వాళ్ళరా, మనం బహుగా దీవించబడతాము. అటువంటి దేవుని మాటకు లోబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.